రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చిన ఆడబిడ్డలు చప్పట్లు కోలాటాలతో ఆడిపాడారు. కుటుంబాన్ని సల్లంగా చూడాలని, ఎలాంటి విఘ్నాలు లేకుండా సకల శుభాలు చేకూర్చాలంటూ గౌరమ్మ తల్లిని వేడుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో క్రతువును పూర్తి చేసి అర్ధరాత్రి వరకు ఆడిపాడిన మహిళలు మళ్లీ రావమ్మ గౌరమ్మ అంటూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ ఉత్సవాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సందడిగా సాగాయి. వేడుకలు ఓరుగల్లులో కన్నుల పండువగా జరిగాయి. వేలాది మందిగా తరలివచ్చిన అతివలతో పద్మాక్షిగుండం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. బతుకమ్మల చుట్టూ చేరి అలుపు సొలుపు లేకుండా ఆడిపాడారు. ఆటపాటల అనంతరం ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకొని మహిళలు పద్మాక్షిగుండంలో బతుకమ్మలని నిమజ్జనం చేశారు. నిమజ్జనమైన బతుకమ్మలతో గుండమంతా పూలవనంలా మారి కనివిందు చేసింది. జనగాం జిల్లా నిడిగొండలో చెరువు కట్టపై మహిళలు ఆట పాటలతో గౌరమ్మను కొలిచారు. నర్సంపేట నియోజకవర్గం గ్రామాన విరుల వేడుకను ఘనంగా జరిపారు. నర్సంపేట అంగడి మైదానం తీరొక్క పూలతో నందన వనంలా మారింది. మాదన్నపేట పెద్ద కాలువలో నిమజ్జనం చేశారు. తెచ్చుకున్న సద్దులను అందరితో పంచుకొని కష్ట సుఖాలు పంచుకున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో వేడుకలలో విధులు నిర్వహిస్తూనే మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆడవారితో కలిసి బతుకమ్మ ఆడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. ఊరు వాడ పల్లె పట్నం తేడా లేకుండా చౌరస్తాలన్నీ బతుకమ్మలు ఆడపడుచులతో మురిశాయి. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడిపాడారు. కరీంనగర్ చైతన్యపురి మహాశక్తి ఆలయంలో జరిగిన వేడుకల్లో మహిళలు భారీగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మళ్లీ రావమ్మ గౌరమ్మ అంటూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యువతలు మహిళలు చప్పట్లు కోలాటాలు వేస్తూ బతుకమ్మ పాటలు పాడారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజా ఠాగూర్ దంపతులు పాల్గొని మహిళలతో కోలాటం ఆడారు. జగిత్యాలలో మోతవాగు చింతకుంట చెరువులు నందన వనంలా మారాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంట్లోనూ వేడుకలు అంబరాన్నంటాయి. మంతని డివిజన్ వ్యాప్తంగా విరుల వేడుక ఉత్సాహ వాతావరణంలో సాగింది. జంట నగరాలలోనూ సద్దుల బతుకమ్మ సంబరాలలో అతివల సందోహం కనిపించింది. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కాలనీలన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో ఉట్టిపడ్డాయి. చందానగర్ వెంకటేశ్వరస్వామి ప్రాంగణం బతుకమ్మ పాటలతో మార్మ్రోగింది. లక్టీకపూర్లోని కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో కలిసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన బతుకమ్మల వేడుకల్లో పాల్గొన్నారు. మహిళల ఐక్యతకు బతుకమ్మ పండగ నిదర్శనమని కొనియాడారు. కూకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన సంబరాలకు మహిళలు భారీగా తరలివచ్చారు. భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కూకట్పల్లి పాపారాయుడు నగర్లో భారీ బతుకమ్మ తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి 3 వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ బతుకమ్మ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి బతుకమ్మ ఆడి అందరినీ ఉత్తేజపరిచారు. సినీ జానపద గాయని మంగ్లీ బతుకమ్మ పాటలు పాడి మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. వత్తంటే పోతంటే ఓ రామశిలక నడిచేటి దారుల్లో మొలిసింది మొలక ఆ మొలకే చెట్టయ్యి కొమ్మల్లే వేసాయి ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి ఆ పువ్వే అందంగా బతుకమ్మయ్యే.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉత్సవాలు ఘనంగా సాగాయి. సంగారెడ్డిలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్ సాగర్ చెరువు కట్టపై భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. మహిళలు, యువతులు బతుకమ్మల వద్ద ఆడిపాడారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సిద్దిపేట కోమటి చెరువుపై జరిగిన బతుకమ్మ సంబరాలలో మాజీ మంత్రి హరీష్ రావు సతీ సమేతంగా పాల్గొన్నారు. బతుకమ్మ విశ్వఖ్యాతితో అలలారుతోందని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విరుల వేడుక ఉత్సాహంగా సాగింది. భద్రాచలంలో జరిగిన ఉత్సవాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మదిరలోని సుందరయ్య నగర్, ఉపాధ్యాయ కాలనీవాసులు గౌరీదేవిని కొలుస్తూ బతుకమ్మ ఆడారు.